అయ్యో ఏం కాలేదు కదా. నువ్వు మా అన్న చేతిలో ఉన్న పూలు తీసుకుంటావని పడిపోలేదు టిప్పు. కాలు స్లిప్ అయింది, కింద పడ్డాను. నువ్వు కావాలని చేయవని నాకు తెలుసు వల్లి. నువ్వెందుకు వెనక్కొచ్చా? ఫ్రెండ్ పడిపోతే గెలవాలనిపించలేదు. మరి మా అన్న చేతిలో ఫ్లవర్స్ అందుకోవాలన్నా నీ కోరిక తీరలేదు కదా. పిచ్చి వల్లి, ఒకసారి అటు చూడు. ఆ పూలు నా తల్లో పూలు తురమాల్సిన కుంకుమ భరిన చేతిలో లేవు. నా పరుగాపగానే చేతులు మారాయి, చూసావా? దేవుడికి కూడా ఎవరికేం చేయాలో అదే చేస్తాడు. ఏంటలా చూస్తున్నావు వదినా? వదినా, చంపేస్తా నిన్ను. మీ అన్నయ్య కూడా నా ప్రేమకి పచ్చ జెండా ఊపితే నీకేంటే ప్రాబ్లం? జెండా కాదు కదా, తల కూడా ఊపలేదు. రాత్రి ఫోన్లో మాట్లాడుతుంటే నీ పిచ్చి ప్రేమకి సింక్ చేసుకుని అలా ఊహించుకున్నావు. అవునా? అవును. ఇంకా పిచ్చి ఆలోచనలు చేయకుండా భాస్కర్ గారిని పెళ్లి చేసుకో. ఏ త్రిపుర, ఓడిపోయానని బాధపడుతున్నావా? ఆ, గెలిస్తే బాధపడేదాన్ని. ఏంటి? పూల తీసుకున్నారు కదా అందుకు. నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వదు కూడా. లైట్ తీసుకోండి, రండి. బాయ్. అయ్యో, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.